నమస్కారం నా పేరు తేజస్విని బీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పవన్ కళ్యాణ్ పై భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ విమర్శల దాడి పిచ్చి ముదిరి రోడ్లపై కేకలు వేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు ఉండిలో నామినేషన్ దాఖలు చేసిన రఘురామకృష్ణరాజు 3 పార్టీల నుంచి భారీగా హాజరైన కార్యకర్తలు అభిమానులు అనంతపురం జిల్లా మడకశిర టీడీపీలో అసమ్మతి సెగలు అభ్యర్థి సునీల్ను మార్చడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన పార్టీ కార్యకర్తలు మంగళగిరి మండలం బేతపూడిలో నారా బ్రాహ్మణి ఇంటింటి పర్యటన ఉపాధి లేక యువత తరలిపోతుందంటూ ఆవేదన పవన్ కళ్యాణ్ కు పిచ్చి ముదిరిపోయిందని ఆసుపత్రిలో చూపించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ విప్ భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు భీమవరంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటనలో గ్రంథి శ్రీనివాస్ పై చేసిన వ్యాఖ్యలకు ఆయన తిరిగి కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ పిచ్చి పిచ్చిగా కేకలు వేస్తున్నారని ఆయన సోదరుడైన చిరంజీవి ఆసుపత్రిలో చూపించి వైద్యం చేయించాలంటూ సూచించారు సీఎం జగన్ ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని తమను రౌడీలుగా పోల్చడం హాస్యాస్పదంగా ఉందన్నారు రాజకీయాల్లో విలువలు లేకుండా మాట్లాడుతున్నారని ఊసరవెల్లి రంగులు మార్చినట్టు మాటలు మారుస్తూ ఉంటారని అన్నారు భీమవరం గురించి మాట్లాడే అర్హతే లేదని డంపింగ్ యార్డు ఎప్పుడో సిద్ధమైందన్నారు సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్ కు అమ్మేస్తారని ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఏం సాధించారంటూ ప్రశ్నించారు ఇటీవల పోతిన మహేష్ తో పాటు పార్టీ ఇన్ఛార్జీలు కూడా రాజీనామాలు చేసి వైసీపీలో చేరుతున్నారని అన్నారు తాను ఎలాంటి తప్పు చేయలేదని ప్రజలే గత ఎన్నికల్లో తీర్పునిచ్చారని ఆ విషయం గ్రహించాలంటూ హితవు పలికారు జనసేన పార్టీ అభ్యర్థి అంజిబాబు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలంటూ సవాల్ చేశారు అలాగే పవన్ కళ్యాణ్ వివాహ సాంప్రదాయాన్ని అబాసుపాలు చేశారని 3 పెళ్లిళ్లు చేసుకుని మహిళల జీవితాలతో ఆటలాడారని మండిపడ్డారు ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తన తీరు మార్చుకుంటే మంచిదంటూ హితవు పలికారు పవన్ కళ్యాణ్ గారు నిన్న భీమవరం సభ ఏర్పాటు చేసుకుని ప్రజలను ఉద్దేశించిన మాట్లాడుతూ ఆయన మాట్లాడిన విధానం కానీ అది కానీ చూస్తుంటే పిచ్చి బాగా ముదిరినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ గతంలో ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన భాష కానీ లేకపోతే ఆయన ఊగిపోవడం కానీ రెచ్చిపోవడం కానీ ఈ లక్షణాలన్నీ కూడా ఏంటంటే అది ఒక పిచ్చికి సంబంధించిన లక్షణాలే చూస్తూ ఉంటాం ఎవరైనా ఆ రకంగా బయట ఎవరన్నా మాట్లాడుతుంటే వీటికి ఏమన్నా పిచ్చెక్కింది ఏంట్రా అని అనుకుంటాం మరి ఈ రకంగా బాగా పిచ్చి ముదిరిపోయిన వ్యక్తిని తప్పనిసరిగా వైద్యం చేస్తే బాగుంటుంది అని చెప్పినప్పటికీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ఎవరి మాట వింటున్నాడో లేదో తెలీదు లేకపోతే ఆయనకి చూపించారో లేదో తెలీదు ముఖ్యంగా వాళ్ళ అన్నగారు చిరంజీవి గారు కూడా నా తమ్ముడు పక్షాన్నే నిలబడతాను అని చెప్పి నిన్న మొన్న స్టేట్మెంట్లు కూడా చూసాం చిరంజీవి గారికి ప్రత్యేకంగా ఆ కుటుంబ పెద్దగా ఆయన అన్నగా విజ్ఞప్తి చేస్తున్నా సార్ రాజకీయాలు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు సపోర్ట్ చేయడము ఇవన్నీ కాదు దయవించి మీరు మీ సోదరుడు మానసిక ఆరోగ్య స్థితి గురించి పట్టించుకుని హాస్పిటల్లో చూపించి కొంతకాలం సభ్య సమాజంలోకి రాకుండా ఆపితే గనక చాలా బాగుంటుందని చెప్పి ఆయనకి సూచన చేస్తున్నా ఎందుకంటే భీమవరం వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన భాష జగన్మోహన్ రెడ్డి గారి గురించి ముఖ్యమంత్రి గారి గురించి బ్లేడ్ బ్యాచ్ అని లేదా కడప బాంబులని మీరు రండి దమ్ముంటే ఏ సెంటర్ ఇస్తావో సెంటర్కి నేను ఒక్కడనే వస్తాను సింగిల్గా అని నాకు సవాల్ చేయడం నన్ను ఒక రౌడీగా పోల్చడం ఇవన్నీ చాలా విచిత్రమైన ఆయన మానసిక స్థితిని తెలియజేస్తున్నాయి. ఎందుకంటే మేమంతా బాగానే ఉన్నాం మామూలుగా,
ఆయన వచ్చి కడప నుంచి బాంబులు తెచ్చుకుంటావా, నీ బ్లేడ్ బ్యాచ్ని తెచ్చుకుంటావా, ఏ సెంటర్ ఇస్తావు, ఏ సెంటర్కి రమ్మంటావు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ, నేను రౌడీ అన్నట్టుగా మాట్లాడుతుంటే అసలు ఇక్కడ ఈ భాషను బట్టి చూస్తుంటే ప్రజలకి స్పష్టంగా అర్థమవుతుంది రౌడీ బ్యాచ్, రౌడీ ఎవరు అన్నది. రౌడీ భాష మాట్లాడుతుంది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. దమ్ముంటే ఏ సెంటర్ ఇస్తావో ఆ సెంటర్కి వస్తానంటున్నాడు. ఏంటి ఇది చిన్నపిల్లలు మాట్లాడుకునేటట్టు. అలాగే భీమవరం నియోజకవర్గానికి సంబంధించి డంపింగ్ యార్డ్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. గత ఎన్నికల్లో 19 ఎన్నికల ముందు ఎన్నికల్లో ఇప్పుడు ఆయన పార్టీ క్యాండిడేట్ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు, అసమర్థుడు వీడు, డంపింగ్ యార్డ్ లేదా కంపోస్ట్ యార్డ్ ఏర్పాటు చేయలేకపోయాడు అని చెప్పి తన పక్కన ఉన్న ఇప్పుడు వాళ్ళ పార్టీ క్యాండిడేట్ గురించే విమర్శ చేశాడు ఈయన. అంటే 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన కంపోస్ట్ యార్డ్ ఏర్పాటు చేయలేకపోయాడు, అసమర్థుడు అని చెప్పి తిట్టిన అతను ఇప్పుడు అతనికే టికెట్ ఇచ్చాడు. అసలు ఆ భీమవరం గురించి ఏం తెలుసని, భీమవరంలో కంపోస్ట్ యార్డ్ ఏర్పాటు చేయడానికి 6 ఎకరాల 60 సెంట్లు భూమి సేకరించి దానికి సంబంధించిన ఆ రైతులకి డబ్బులు కూడా చెల్లించి భూమిని స్వాధీనం చేసుకోవడం కూడా అయ్యింది. ఇది అనేక సార్లు స్పష్టంగా ప్రజలకు తెలియజేశాం. నీకు ఎవడు రాసి ఇచ్చాడో స్క్రిప్టు? అసలు నాకైతే అజ్ఞానంతో లేకపోతే పిచ్చితో మాట్లాడుతున్నాడో తెలియదు ఆయన. ఈ పిచ్చి ముదిరి సమాజానికి ఇబ్బంది కలగకుండా ఉండాలని మేము కోరుకునేది. పవన్ కళ్యాణ్ గారు అభిమానులు వస్తేనే కానీ నా సినిమా ఆడదు అని చెప్పి చిరంజీవి గారు పక్క కమర్షియల్ అనేది మనందరికీ తెలుసు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి 18 సీట్లు గెలిచిన తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేశారు, దాన్ని కలిపేశారు. ఎంతో ఆస్తో ఆ పార్టీలో జాయిన్ అయ్యాం మేము. కాంగ్రెస్ నుంచి వచ్చి ప్రజారాజ్యంలో జాయిన్ అయ్యాం. ఆయన హోల్సేల్గా అమ్మేశాడు. ఆయన కేంద్ర మంత్రి పదవి తీసుకున్నాడు. ఇప్పుడు ఈయన 10 ఏళ్ల మట్టి పార్టీని నడుపుతున్నాను, రోడ్ల మీద యుద్ధం చేస్తున్నాను అని అంటున్నాడు. ఎప్పుడు చేసాడండి ఈయన? సినిమా షూటింగ్లు చూసుకుంటా, డబ్బులు సంపాదించుకుంటా ప్రజల మధ్యన ఎప్పుడు ఉన్నాడు? కోవిడ్ వచ్చినప్పుడు ఎక్కడైనా వచ్చాడా? కనిపించాడు అసలు ఈ పవన్ కళ్యాణ్ గారు? చిరంజీవి గారు లాగా ఈయన ఈ పార్టీని ఆ తెలుగుదేశం పార్టీలో కలిపేసి ఉంటే బాగుండు. కలిపేసి ఉంటే కనుక ఒకసారే వస్తుంది ప్యాకేజీ. ఆ పార్టీని అలా ఉంచుకుంటూ ఎలక్షన్లకి కూడా ప్యాకేజీ తీసుకోవచ్చని మంచి ప్రొఫెషనల్ అయిన పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యాపారవేత్త. ఒక పార్టీ పెట్టి దాని ద్వారా ఎలా డబ్బులు సంపాదించవచ్చు అనేది తెలుసుకున్న వ్యక్తి. నీ తత్వం తెలుసు కాబట్టి అనేక మంది మీ పార్టీలో ఉన్నవాళ్ళు చాలామంది బయటికి వెళ్ళిపోయారు. అలాగే మాట్లాడితే అర్బన్ బ్యాంక్ గురించి మాట్లాడుతూ ఉంటాం. 2019లో నీ విమర్శలకి స్పష్టంగా పిన్ టు పిన్ బ్యాంకుకి సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అది ప్రజలందరూ కూడా గ్రహించారు. అందుకే నువ్వు విమర్శించిన తర్వాత 2019 ఎన్నికల్లో నిన్ను కాదని నన్ను గెలిపించారు. సరే, దీన్ని బట్టి అయినా కూడా కనీసం మినిమం జ్ఞానం ఉన్నవాడికి ఎవరికైనా అర్థమవుతుంది. 4 సంవత్సరాలకు ఒకసారి ఒక అమ్మాయి గొంతు కోస్తూ ఉంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వివాహ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నావయ్యా అన్న ఉద్దేశంతో మాట్లాడితే దాన్ని తట్టుకోలేక నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం అనేది ఎవరో సహించరు. జగన్మోహన్ రెడ్డి గారు ఈజీగా అర్థం అవడానికి మన వివాహ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నావయ్యా, 4 సంవత్సరాలకు ఒకసారి కార్లు మార్చినట్టుగా భార్యలను మారుస్తున్నావయ్యా, ఇది కరెక్ట్ కాదయా, మన భారత్ పౌరులకి ప్రతి వాళ్ళు కూడా రేపు ఇలాగే తయారవుతారయ్యా, మనం రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఆదర్శంగా ఉండాలయ్యా అని చెబుతూ ఉంటే దాని గురించి ఎలాగ రెచ్చిపోతున్నామంటే పిచ్చి కుక్క అది, దానికి ఏం తెలియదు. అది ఇంట్లో వాళ్ళు కూడా కలిసేస్తుంది పిచ్చెక్కితే. వాళ్ళు వీళ్ళని చూడదు, ఇంకెవరు కనబడితే వాళ్ళని కరుస్తూనే ఉంటుంది. అది దాన్ని ఏం చేస్తారు చెప్పండి? అసలు నీ గురించి మాట్లాడడం అనేది వేస్ట్. అసలు పవన్ కళ్యాణ్ గారికి ఒక నమస్కారం, మీ పిచ్చ బాగుపడాలి,
మీ అన్నగారు మీకు మంచి వైద్యం చేయించాడు. 5 కోట్లు ఇచ్చి నీ సినిమా ఆడించుకోవడానికి బాబు చిరంజీవి గారు మీ సినిమాకి ఓపెనింగ్స్ ఉండడం కోసం 5 కోట్లు ఇవ్వడం కాదు. నీకు ఏదన్నా ప్రేమ ఉంటే నీ తండ్రి మీ ఏదైతే మీ సోదరుడు ఆరోగ్యం కోసం చిరంజీవి గారు కొంచెం వైద్యం చేయించి ఈ రాష్ట్ర ప్రజలను కాపాడండి. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు జన సందోహం మధ్య కూటమి ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదమిరంలోని తన స్వగృహం నుండి ఎమ్మెల్యే రామరాజుతో కలిసి ర్యాలీగా బయలుదేరిన ఆయన ఉండి మండల కార్యాలయంలోని ఎన్నికల అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. కారుపై ర్యాలీగా బయలుదేరిన ఆయన కార్యకర్తలు పార్టీ నాయకులకు అభివాదాలు చేసుకుంటూ మండల కార్యాలయానికి వెళ్లారు. కూటమి నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని బాణసంచా కాల్పుల మధ్య నామినేషన్ల ఘట్టాన్ని ముగించారు. తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా, తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా, తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా, తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా. ఆంధ్ర ఆత్మ గౌరవ రణనినాద గళమా, నర నరాన క్రమశిక్షణ నిండిన చేతనమా, గుండెలు తెగువా చూపు కొండలు తెగవా, ఆయుధమవ్వు తెలుపాంధ్రుని విలువా, పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా, చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా. తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా, తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా. నవచరితను రాసేటి నల్లసిరా మీరే, తెలుగు నేల ప్రభ వెలుగుల కాంతి కణం మీరే, యవనిక శ్రమ సంచికలో సంచలనం మీరే, ఆంధ్రుల పౌరుష గీతం తొలి చరణం మీరే, నందమూరి ఆవేశంలో సందేశ ధ్వనులు మీరే. కదలిరా కదలిరా తెలుగు కాదు తెలుగుదేశ శంఖారావంగా, కదలిరా కదలిరా రాతియుగాన్ని స్వర్ణ యుగం వైపు రారా, జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది, దాన్ని తుంచి వేలు తెంచే ధైర్యం ఉంటే రారా, ఈ కలి ఆకలికి బలయింది చాలు, తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా, కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. బంగారాన్నొదిలి బండరాయి నడుగుతావా, అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా, తప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా, నిజం అబద్ధాలను ఇంతైన పోచుకోవా, గొంతు కోసి కులాసా నడిగే ఆశతో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు. కదలిరా 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 కదలిరా
కదలిరా కదలిరా పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా అణచివేత నుంచి మొలిచే తిరుగుబాటు మనదిరా ఆర్తనాదమాయుధమై అంతు చూడమందిరా వెలుగునిచ్చే కాగడా చితిని వెలిగిస్తుందని ఓటు వేసే నీ చెయ్యే వేటు వేస్తుందని ఆత్మగౌరవాన్నింకా అమ్మొద్దుర తమ్ముడా స్వర్ణాంధ్ర సాధ్యమని చూపర తెలుగోడా కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.